నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అవే అరిసెలు. కానీ ఈ అరిసెలకి బియ్యం పిండితో పని లేదండి. బియ్యాన్ని నానబెట్టుకొని తడితో ఆడించుకొని వాటిని మరలా దంచుకొని జల్లించుకొని ఇవంతా అవసరం లేకుండా సింపుల్గా ఒక మంచి హెల్దీ దుంప దాంతోటి నేను ఈ అరిసెలు ప్రిపేర్ చేశానండి. అయ్య బాబోయ్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా 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 బాగుందండి. తిన్న కొద్దీ తినాలనిపించిందండి. చాలా టేస్టీగా ఉంది. మరి హెల్దీ ఈజీ అరిసెలని దుంపతో ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నేను చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయాయో. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవి మనం ఉడకబెట్టుకొని తింటాం కదండి, కర్రపెండలము. అదే తినే కర్రపెండలం ఉంటుంది కదా, ఆ దుంప పేస్ట్ అండి. ఒక అర కేజీ దుంపల్ని నేను కొంచెం అంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఈ విధంగా మీకు పేస్ట్లా చేసుకొని చూపిస్తున్నానండి. నేను ఉడకబెట్టింది అంటే కర్రపెండలం దుంప అంటే అందరికీ తెలుసు కదా, ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే మీకు పేస్ట్నే చూపిస్తున్నానండి. ఒక అర కేజీ దుంపలు ముక్కలుగా కోసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఓకేనా. తర్వాత అందులోకి మీకు కావాలంటే అరకప్పు గోధుమ పిండి లేదంటే అరకప్పు మైదా పిండి ఏదో ఒకటి వేసుకోండి. అలాగే కొంచెం అంత సాల్ట్, ఒక 2 స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని నేను ముందే కరిగించి పెట్టేసుకున్నానండి. మీకు ఎంత తీపి కావాలో అంత బెల్లం పాకాన్ని వేసుకోండి. లేదు బెల్లం పాకం లేదు అనుకుంటే షుగర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతటినీ ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, చూసారు కదా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నువ్వుపప్పు. నేనైతే ఒక 2 దోశల నువ్వుపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఎంత వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. దీన్ని కూడా చక్కగా బాగా కలిపేసుకుంటే మనకి ముద్ద కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట, జిగురుగా. అంతేనండి, సింపుల్ అయిపోయింది. ఎంతో ఈజీగా అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అరిసెల్ని మనం ఏ విధంగా ముద్ద చేసుకొని పాలిథిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఏ విధంగా ప్రెస్ చేసుకుంటామో అదేవిధంగా చేతికి కొంచెం అంత తడి చేసుకొని సేమ్ అరిసెల్లాగా ప్లాస్టిక్ షీట్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలండి. అంతేనండి. తర్వాత మనకి కడాయికి ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. అన్నీ కడాయికి ఎన్ని పడతాయి అన్ని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనకి అరిసెలు ఏ విధంగా మంచి కలర్ వచ్చేలా తీసుకుంటామో అదే కలర్లో తీసేసుకొని సేమ్ టు సేమ్ అరిసెల్ని ఆయిల్లోంచి తీసినప్పుడు ఒక గరిటెతో ఇంకొక గరిటెకి పెట్టి ఆయిల్ని ఏ విధంగా ఒత్తుకుంటామో బయటికి రావడానికి గరిటెలతో సహాయంతో అట్లాగే ఈ విధంగా ఒత్తుకోవాలి. చూసారు కదా, సేమ్ అరిసెలా ఉంది కదండి. బాబోయ్, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇవి మనకి 5 డేస్ వరకు బయట పెట్టుకున్న పాడవ్వండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి అరిసెలు తినాలంటే బియ్యం పిండి కావాలి, నానబెట్టుకోవాలి, ఆడించుకోవాలి, దంచుకోవాలి, జల్లించుకోవాలి, ఇవన్నీ ప్రాసెస్. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. అందరికీ, పిల్లలకే కాదు ఎవరికన్నా హెల్దీ రెసిపీ అండి. స్నాక్స్ రెసిపీ. నూనె కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అస్సలు గట్టిగా ఉండవు. మరుసటి రోజు కూడా గట్టిగా ఉండవండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి నేను చేసిన ఈ కొత్త రకమైన అరిసెలు, అది కూడా కర్రపెండలం దుంపతో చేసిన అరిసెల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎగట అనేది కొట్టదు, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ అరిసెల రెసిపీ మీకు నచ్చితే అది కూడా కర్రపెండలం దుంపతోటి, ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.